గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు అంటే ఎలాగో వివాహం టాపిక్ వచ్చింది, మనం పోతున్నది కూడా గణపయ్య గురించే కాబట్టి, అంటే ఇది నేను విన్నాను గురుగారు, వాస్తవమో కాదో నాకైతే తెలియదు, మీరే దానికి వివరణ ఇవ్వాలి. ఏ పూజ చేసినా తొలి పూజ అనేది ఖచ్చితంగా వినాయకుడికి అంటారు. అందులో భాగంగానే పార్వతీ పరమేశ్వర కళ్యాణం సమయంలో కానివ్వండి, వినాయకుడి పూజ చేసినాకే ఇది జరిగింది అని చెప్పి నేను ఎక్కడో విన్నాను. ఇది వాస్తవమా? మరి వాస్తవం అయితే వాళ్ళ పుత్రుడే ఇతనైనప్పుడు వివాహానికి ఆయన ఎలా ఉన్నారు, దాని గురించి. చక్కటి ప్రశ్న అది. ఇప్పుడు ఒక్క గణానికి ఒక్కొక్క ఆధిపత్యం ఉంటుంది. ఈయన ప్రమథ గణాల్లో విఘ్నాధిపతి, అంటే ఎటువంటి విఘ్నాలు సంభవించకుండా ఆయన ప్రార్థిస్తే విఘ్న నివృత్తి అవుతుంది. విఘ్నాలు రావాలన్నా కూడా వినాయకుడి వల్లే వినాయకుడు వస్తాయి. అంటే వచ్చేది ఆయన వల్లే, తొలగించేది కూడా ఆయన వల్లే. ఆయన అనుచరులేగా వచ్చేది, విఘ్నాన్ని కలిగించేది ఆయన అనుచరులే వస్తారు, విఘ్నాన్ని కలిగిస్తారు. ఈయన ప్రార్థన చేస్తే విఘ్న నివృత్తి జరుగుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, అభయం ఇస్తాడు. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలో మరి పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో కూడా ముందుగా మనం ఆయన ఉన్నప్పుడే ఇది జరిగిందమ్మా. శివ కళ్యాణంలో కూడా గణపతి యొక్క ప్రార్థనతోనే, అంటే గణపతి అన్నది పరబ్రహ్మ స్వరూపం. వీళ్ళ పుత్రుడిగా మాత్రమే కాకుండా ఇది గణపతి ఉపాసనా క్రమంలో చెప్పబడినటువంటి విధానాలు చాలా ఉన్నాయి. ముందు ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపంగా, ఆయన ఓంకార రూపంలో ప్రజ్వరిల్లాడు, ఆయన ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. శివపుత్రుడుగా జన్మించినటువంటిది అనేక సందర్భాల్లో జరిగింది. ఆయన స్వయం ప్రకటితంగా ప్రకటించిన అవతారాలు వేరు. ఎప్పుడు పుట్టినా సరే పార్వతీ పరమేశ్వరుల పుత్రుడుగానే పుడతా అని చెప్పాడు ఆయన. అందుకని ఆయన రూపాలు ఉన్నా. అయితే ఈ త్రిపురాసుర సంహార వధ కథ ఇప్పుడు మీకు గుర్తు చేయాలి. త్రిపురములు అంటే 3 పురాలు. వాళ్ళు త్రిపురాసురులు, అసురులు, రాక్షసులు. వాళ్ళు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు, సహజం. ఆ మంత్రానికి లొంగి తీరాల్సిందే, ఎట్లాంటి దైవమైనా లొంగి తీరాల్సిందే. ఆ మంత్ర ప్రభావం చేత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మాకు చావు లేకుండా వరం ఇవ్వమని అడుగుతారు. ఇది అసాధ్యం నాయన, ఇది ఏమాత్రం సాధ్యపడదు, పుట్టినవాడు గిట్టక తప్పదు అని చెప్పిన వినరు. అయితే మరి ఇంకో రకంగా చెప్పండి అంటే అప్పుడు వీళ్ళు ఆలోచించి చాలా పగడ్బందీగా ఒక వరం కోరతారు. మేము ఏ ఆయుధము చేత బాధింపబడకూడదు, అలాగే మేము ముగ్గురం కూడా 3 పురాలు కట్టుకుంటాం. ఒకటి సువర్ణముతోనూ, ఒకటి వెండితోనూ, ఒకటి ఇనుముతోనూ తయారు చేసుకుంటారు. 3 పురాలు. ఈ 3 పురాలు ఒక సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు ఆ రోజున ఆరుద్ర నక్షత్రం అయితే ఆ రోజున కూడా శివుడు కదిలి వస్తే, శివుడు బాణం వేస్తే అప్పుడు మేము సావాలి ఆ వరం అంటారు. ఎందుకంటే శివుడు ఆరుద్ర నక్షత్రం రావాలి, 3 వాళ్ళ చేతిలో పని కదా. ఒకడు ఇక్కడ ఉంటాడు, ఒకడు అక్కడ ఉంటాడు, ఒకడు ఇంకో చోట ఉంటాడు. 3 ఒక సరళ రేఖ మీద రావడం అంటే అసాధ్యం. వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మహావిష్ణు రచన కూడా ఉంటుంది. వాళ్ళకే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. సరే, కొంతకాలం అలా సాగనిస్తారు. వాళ్ళ యొక్క పీడ భరించరాని స్థితిలో ఉంటే విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవతలు కూడా శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర నానా అతలాకుతలం చేస్తున్నారు, మరి నువ్వు కదిలి రావాలి, నువ్వు కదిలి వస్తే గానీ వాడి సంహారం అవదంటే ఒకసారి దివ్య దృష్టి చేత ఆలోచిస్తాడు. చూస్తాడు స్వామి. చూసేటప్పటికి చక్కగా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు, విశేషాభిషేకాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చక్కగా ఉంది కదయ్యా ధర్మం, యజ్ఞయాగాది క్రతువులు చక్కగా జరుగుతున్నాయి, దాని దగ్గరికి నేను ఎందుకు వస్తాను, దానికి నా అభయహస్తమే ఉంటుంది వాళ్ళ మీద అని లోపలికి వెళ్ళిపోతాడు. ఎలాగా అక్కడ వైదిక క్రతువు చక్కగా జరుగుతూ ఉంటుంది, బయట ఏమో పాడు చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళ లోకాల మటుకే బాగుండాలి కానీ బయట లోకాలు బాగుండకూడదన్న విపరీతమైన ధోరణి వల్ల వాళ్ళకి ఆ బుద్ధులు అనమాట. సరే, ఏ విధంగానైనా సరే దీన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో విష్ణు మాయని ఆ త్రిపురాల్లోకి వదులుతాడు విష్ణుమూర్తి. ఆ మాయ కూడా వెనక్కి వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళలేకపోతుంది. అప్పుడు నారద మహర్షి గారిని పంపిస్తాడు. త్రిపుర పట్టణాల్లో మొత్తం కూడా నువ్వు వెళ్ళి అవైదికాన్ని ప్రోత్సహించాలి, నేను కూడా తర్వాత వస్తాను. అవైదికాన్ని అవైదికం అంటే వేదం చెప్పిన మార్గం కాకుండా వేరే మార్గం అనమాట. మీరు 6 రోజులు తప్పు చేయండి, 7వ రోజున తప్పైందనండి సరిపోతుంది.
ఇలాంటి ప్రచారాలు. ఆహాహా. పాతివ్రత్యం ఏంటమ్మా, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరగవచ్చు. యజ్ఞాలు ఎందుకు, అనవసరంగా కట్టెపుల్లల దండగా, ఆవు నెయ్యి దండగా, ఇంత పైగా ఇన్నేసి గంటలు కూర్చోవాలి, ఇవేమీ అక్కర్లేదు. 5 రోజులు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆలోచించండి. స్నానం చేయకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు, నిత్యానుష్ఠానం చేయకపోయినా పర్వాలేదు, ఏమి చేయకపోయినా పర్లేదు, 7వ రోజున వెళ్ళి క్షమాపణ కోరని చాలు, సరిపోతుంది అంటారు. ఇదేదో బాగుందే చెడుకి అని అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా ఇలా అన్నాను, అంటే మిమ్మల్ని ఉద్దేశం కాదు. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ముఖ్యంగా ఆడవాళ్ళేనమ్మా, దానిలో సందేహం లేదు. అంతే అంటారా? అంతేనమ్మా, మంచి కూడా వాళ్ళే, చెడు కూడా. ఎందుకంటే ఇప్పుడు దొంగ బాబాలు ఎక్కువైపోయారు. దొంగ బాబాలు, అలాగే ముఖ్యంగా అరుణాచలంతో టోపీ అమ్మలు, వీళ్ళు విపరీత ధోరణి ఎక్కువైపోయింది. అసలు దైవాన్ని పక్కన పెట్టి అమ్మలు అక్కలు అని బయలుదేరుతున్నారు. అవి మేము ఖండిస్తాం. దాన్ని ప్రోత్సహించింది ఎవరు? మహిళలే. నలుగురు కలుస్తారు, ఇగో అమ్మలు ఏదో కలిసేసి వచ్చింది అంటారు. అసలు అమ్మని పక్కన పెడుతున్నారు, ఆ లలితా త్రిపుర సుందరిని పక్కన పెడుతున్నారు, ఈ టోపీ అమ్మల పడి పెడుతున్నారు. వాళ్ళేమో మానసిక ఒత్తిడికి గురై పిచ్చి వాళ్ళగా వాళ్ళు తయారు చేస్తుంటే అవధూత తత్వం అని ఒకటి ఉంది దత్తాత్రేయ పరంపరలో. అంతపటికి ఓకే, వీళ్ళందరినీ అవధూతలు చేస్తున్నారు. మా బాధ అంతా అది. అయితే ఎప్పుడైతే నారదుడు వెళ్ళాడో ఒక మహానుభావుడు గారు వస్తున్నారు, వారు చెబితే మీకు ఇంకా ఆనందంగా ఉంటుంది, నాకన్నా చాలా గొప్పగా చెబుతారు, వారిని ఆహ్వానించండి అంటే ఆహ్వానిస్తున్నాం స్వామి అంటారు. ఆ విష్ణుమూర్తి ఒక అవతారంలో వస్తాడు, అదే బుద్ధావతారం. అదే బుద్ధావతారం చెప్పి ఇదే ప్రచారం. తెల్లటి బట్టలు పైనుంచి కిందగా వేసుకుని, ఇవేమీ ఎక్కర్లేదు, యజ్ఞాలు ఎక్కర్లా, యాగాలు ఎక్కర్లా, ఏమీ ఎక్కర్లా, పాతివ్రత్యం అసలు లేదు, వట్టి బోటకం. ఇవన్నీ మీరు నమ్మద్దు. మీకు నచ్చిన వాడితో మీరు దిగండి, ఎవరు నచ్చిన వాళ్ళతో వాళ్ళని భోగంలో ఉండండి, భోగ విలాసాలకు అలవాటు పడండి, ఇవన్నీ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అని ప్రచారం చేసేటప్పుడు నిజమే కదా. ఇప్పటిదాకా మనం భర్త చెప్పిన మాట వింటున్నాం, అలాగే పిల్లలకు తగ్గట్టుగా మనం ఇల్లు శుభ్రం చేస్తున్నాం, యజ్ఞయాగాధికరతో చేస్తున్నాం, అసలు మనం ఏం అనుభవిస్తున్నామని వాళ్ళలో కూడా మాయ వల్ల వచ్చి చెడగొట్టడం. ఎప్పుడైతే ఇది అయిపోయిందో మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఒకసారి ఆ లోకాన్ని చూడు అంటే పాడైపోయింది, నేను కదిలొస్తున్నాను పదమంటాడు. అంటే దానికి రథం, సూర్యచంద్రులే రథాలుగా ఏర్పడతాయి. అంటే కొంచెం కదిలిందో లేదో బండి చక్రం అలా కూలిపోతుంది, భూమిలో కూలిపోతుంది. అప్పుడు ఒక్కసారి వినాయకుడి వైపు చూస్తాడు. మీరిచ్చిన వరమేగా నాన్నగారు అంటాడు. అంటే ఆయన పూజ చేయలేదని, మీరిచ్చిన వరమే కదా నాన్నగారు అని ఆయన దండం పెడతాడు. ఎందుకంటే ఆయన గతంలో గణాధిపత్యం ఇచ్చాడు, అది కూడా ఆధిపత్యం లాగా కుమారస్వామికి వినాయకుడికి పోటీ పెడతారు. మొత్తం తిరిగి వచ్చిన వాళ్ళు ముల్లోకాలు తిరిగి వచ్చి మొట్టమొదటి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళకే ఆ పదవి అప్పచెప్తానంటారు. కుమారస్వామి నెమలి వాహనుడు కదా, ఆయన వెళ్ళిపోతూ తిరుగుతూనే ఉంటాడు. ఈయన తెలివికి బుద్ధికి గణపతి, ప్రతిదానికి కార్యకుశలతకి గణపతి. కుమారస్వామి కళ్యాణం జరగడానికి కూడా గణపతే కారణం. కుమారస్వామి కళ్యాణం, కుమారస్వామి మహా అందగాడండి, ఏ ఆడవాళ్ళ వంక అలా చూసేవాడు కాదు. ఒక రోజున వల్లీదేవి అడవిలోంచి వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే ఈయన అసలు ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆయనకి ఇది బాధ కలుగుతుంది, కుమారస్వామికి ఇది బాధ కలుగుతుంది. ఇది బాధ కలిగి, అన్నయ్య అన్నయ్య ఇప్పటిదాకా నన్ను వెంటపడుతూ ఉంటే అందరూ నేను పెళ్లి చేసుకోలేదు, ఈవిడేమో కనీసం నా వంక కూడా చూడలేదు, కనీసం ఇలా కూడా చూడలేదు, నువ్వు చేసుకుంటావా నాన్న పెళ్ళి అంటాడు నాయకుడు. చేసుకుంటాను, ఇంకేముంది కలిపేస్తానంటాడు. నువ్వు అలా వెళ్ళి ఒకసారి అంటాడు. ఆవిడ వెళ్తున్న మార్గంలోనే వెళ్తాడు, ఆవిడ ఎదురొస్తుంది, పెద్ద ఏనుగుగా ప్రత్యక్షం అవుతాడు గణపతి. ఘీంకారం చేస్తాడు, తొండాన్నెత్తి ఘీంకారం చేస్తే వెంటనే భయపడి వచ్చి కుమారస్వామిని ఆలింగనం చేసుకుంటుంది, కళ్యాణం అయిపోతుంది. ఈ స్టోరీ కాపీ కొట్టారేం పాత సినిమాలలో? ఉన్నదేనమ్మా విషయం. అందుకనే శివుడికి పూజ చేయాలన్నా, ఎవరికి పూజ చేయాలన్నా గణపతిని పూజ చేయాలి. అప్పటికప్పుడు త్రిపురాసుర సంహార వదలో అప్పటికప్పుడు పసుపు చిన్న గణపతిని చేసి తమలపాకులో పెట్టి పూజ చేసి బయలుదేరుతాడు. త్రిపురాసుర సంహారం జరిగిపోతుంది. అలాగే గణపతికి మూషిక వాహనం ఒక్కటే కాదండి, ఆయన గుర్రం ఎక్కిన వాహనం, గుర్రము ఎక్కాడు, సింహవాహనుడుగా ఉన్నాడు, అనేక వాహనాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం అంతా చెప్పుకునేటి ఏంటంటే పార్వతీ పుత్రుల యొక్క
తనయుడిగా కొలిచేటువంటి మూషిక వాహనుడిగానే మనం తలుస్తాం. ఆయన అవతారాలు, ఈ అవతారాలు కూడా మేము కల్పించి వ్రాసినటువంటివి కాదు. ఋషులు ప్రతి అవతారానికి కూడా ఋషులు కారకులు అవుతారు. ఋషులు వాళ్ళు దర్శించి ఫలానా కోరిక కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం పడేవే అవతారాలే ఈ యొక్క గణపతి అవతారాలు కావచ్చు, మిగతా అవతారాలు కావచ్చు. అది తల్లి. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా మనం ఆరాధించేది మూషిక వాహనుడైన గణపయ్య. మరి అంటే ఇప్పుడు ఆ శివుడు ఆరాధించింది కూడా పసుపు గణపతి, మనం ఆరాధించాల్సింది కూడా పసుపు గణపతేనా? మొట్టమొదటిగా హరిద్ర గణపతి, పసుపు గణపతి. ఆ తర్వాతే మిగతా ఏ గణపతిని పూజ చేయాలన్నా. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, రత్నగర్భ గణపతి అనేటువంటి గణపతి, అలాగే ఉచ్ఛిష్ట గణపతి ఉంటుంది, క్షిప్ర గణపతి ఉంటుంది, లక్ష్మీ గణపతి ఉంటుంది, బాల గణపతి ఉంటుంది, తరుణ గణపతి ఉంటుంది, విజయ గణపతి ఉంటుంది. వీళ్ళ వాహనాలు వేరు, వీళ్ళ ఆయుధాలు వేరు. వాళ్ళకి పూజ చేయాలన్నా మిగతా ఎన్నవతార తొలి పూజ పసుపు వినాయకుడికే చేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ మూషిక గణపతిని ఆరాధించాలన్నారు, కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రకరకాల విగ్రహాలు, అక్కడ రకరకాల దానిపైన కూర్చున్నట్టు, స్వామివారు అమ్మవారి ఒళ్ళో కూర్చున్నట్టు కానివ్వండి, ఏదేదో రకంగా విగ్రహాలు మనం చూస్తాం. అమ్మవారు అయ్యవారి ఒళ్ళో కూర్చున్నమాట వాస్తవమే, దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. ముందుగా తప్పు పట్టాల్సిన మంది ఏమిటయ్యా అంటే, అసలు శాస్త్రంలో ఏం చెప్పారు, ఆ క్రియాకలాపం ఏమిటి, మనం పాలవెల్లు ఎందుకు కట్టాలి, ఇవన్నీ కూడా పోయి ఏమంటే డీజేలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెడుతూ నీటినే కాదు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. మట్టి వినాయకుడిని పెట్టమన్నారమ్మా. ఎందుకంటే భాద్రపద మాసం అంటే ఇప్పుడు ఆగస్టు నెలలో వర్షాలు బాగా పడతాయి. పడినప్పుడు ఎక్కడి నుంచో మట్టి కట్టుకొస్తూ ఉంటుంది. ఒండ్రు మట్టి అంటారు, చాలా అది పొలాలకి చాలా మంచిదమ్మా. ఒండ్రు మట్టి పొలాలకి వేస్తే చాలా మంచిది. దాన్ని సేకరించుకుని వచ్చి ముందు రోజున గణపతిని తయారు చేసి, తర్వాత నీ ఓపికని బట్టి 1 రోజు చేస్తావో, 3 రోజులు చేస్తావో, 5 రోజులు చేస్తావో, వాస్తవంగా 9 రాత్రులు చేయాలి. అందుకని నవరాత్రులు. ఆ 9 రాత్రులు జరిగిన తర్వాత 10వ రోజున ఎక్కడ కలవమంటారు, మళ్ళీ నీళ్ళల్లోనే కలవమంటారు. మళ్ళీ ఆ వాటర్ ప్రవాహం వల్ల ఇవి పంట కాలువలకి వెళ్తుంది. ఆ పంట కాలువకి వెళ్ళినప్పుడు కేవలం ఒక గణపతే కాదు, ఇందాక మనం చెప్పాను చూస్తే, నేను మీతో చెప్పాను, మాచీపత్రం సమర్పయామి, బిల్వపత్రం సమర్పయామి. ఒక్కొక్క పత్రి వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉంది. ఈ పత్రులన్నీ ఉండటం వల్ల ఆ రోజుల్లో ఎరువులతో పని ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఈ మధ్యన మీలాంటి వాళ్ళ ప్రచారం చేయటం వల్ల, మీలాంటి టీవీల వల్ల, ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల, మీలాంటి వ్యక్తులు ఇలాంటివి సేకరించి ప్రచారం చేయటం వల్ల కొద్దిన్నా మార్పు వచ్చింది. మిడతత్వం, రసాయనిక ఎరువులు వాడకుండా ఆవు పేడ మొదలైనటువంటి వాటితో ఎక్కువ మంది సేద్యం చేస్తున్నారు. దాన్ని స్వాగతించదగ్గ విషయం. ఈ ఇప్పుడు జరిగేటువంటిది అంటే నేను ఒక పేరు చెప్పట్లా, మన ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతాల్లో ఎవరు చేస్తున్నా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నది తప్పు. అది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడదు. మన వెర్రితనం వల్ల వాడు 10 అడుగుల విగ్రహం పెట్టాడంటే నేను 12 అడుగుల విగ్రహం పెడతాను. పోటీ అలా ఉండకూడదని పూజలో మనం చూపించాలి. ఎంతసేపు నిష్ఠతో పూజ చేసాం. నువ్వు నిమిషం చేయి, 2 నిమిషాలు చేయి, 10 గంటలు చేయి, 24 గంటలు చేయి. నిష్ఠ, స్వామి మీద మక్కువతో, ప్రేమతో, అభిమానంతో పూజ మీద పోటీ పడాలి, కానీ విగ్రహాల మీద పోటీ కాదు. ఎవరు పెట్టినా మట్టి వినాయకుడినే పెట్టాలి. శాస్త్ర వచనం అది. ఇవన్నీ చెప్పబడి కనీసం మన బంగారపు దాంతో కూడా మనం పూజించాం. మన దగ్గర ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, వెండి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేయం. అవునండి, మట్టి. ఏ పురాణమైనా చూడండి, మట్టితో మృణ్మయం, మట్టితోనే చేయమన్నారు. మరి ఈ మధ్యన వెర్రికాలం వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో ఏమిటో మాకైతే తెలియదు. కానీ కాకపోతే నాలాంటి వాడు ఖండించిన మిగతా పురోహిత వ్యవస్థ అందరూ కూడా ఒక ఏకత్రాడికి వచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెడితే మేము పూజ చేయం, మట్టి విగ్రహం పెట్టండి మేము పూజ చేస్తామని ఒక యూనిటీగా అందరూ వస్తే అది ఎంతో కాలం పట్టదమ్మా. సంవత్సర కాలంలోనే తేడా వచ్చేస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎవరు వాడరు. అది ప్రభుత్వానికి మంచిది, మనకి మంచిది, లోకానికి మంచిది. లోకానికి పైగా వినాయకుడితో పాటు పత్రిని మొత్తం కలుపుతాం. ఆ పత్రి కూడా ఇప్పుడు మోసపు పత్రమ్మ. ఇప్పుడు బయట కొనుక్కుంటున్నారు. కొనుక్కుని రాకూడదు, మనం వెళ్ళాలి. వెళ్ళి
దానికి సంబంధించినటువంటివి తీసుకుని రావాలి. సేకరించి తీసుకువచ్చింది కనీసం 2 అయినా సరే తీసుకుని వచ్చి అవి అప్పచెప్పినా సరే స్వామి సంతుష్టుడవుతాడు. వాస్తవమైన పత్రి 2 అయినా చాలు, 2 అయినా లేకపోయినా అవకాశం అవకాశాలు ఉన్నప్పుడు ఏకవింశతి పత్ర పూజ అని ఉంది. ఆ పత్రాలు ఉన్నాయి, వాటి ఫలితాలు ముందు మాచీ పత్రం సమర్పయామి అని అంటూ ఉంటాం. అసలు ఇవి వాటి వల్ల ప్రయోగాలు ఇంతకు మీరు అడిగారు, దాని గురించి చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద. కరపత్రం కూడా మీకు ఇస్తాను, ఇది వేసిందే నేను. ముందుగా మాచీపత్రం పూజయామి. మాచీపత్రం అంటే ఈ దవనం, మాచిపత్రి అంటారు దవనం, పూలల్లో మనం చూస్తుంటాం. ఆ దవనాన్ని ఇది చేయటం వల్ల ఆస్తమా నియంత్రణ, దవనాన్ని మనం పక్కన ఉంచుకున్నట్లేదు. నిజంగా కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. శ్వాసకోశ ఇబ్బందులు కలిగినప్పుడు ఆ దవనాన్ని ఒక పేపర్ పరిచి దవనం కొద్దిగా తీసుకుని పక్కన వేస్తే ఆస్తమా నివారణ అవుతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన విషయం. నెక్స్ట్ బృహతీ పత్రం. బృహతీ పత్రం అంటే నేల మునగాకుని బృహతీ పత్రం అంటారు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సంతానం లేని వారికి నేల మునగ వేరుతో వైద్యం చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి లోపాలు లేకుండా సంతానం ఆలస్యం అవుతుంటే వెంటనే గర్భిణి అవ్వటం ఖాయం. దానిలో అన్నమాట అది వైద్యపరంగా. అలాగే బిల్వపత్రం అంటే మారేడాకు, మీకు తెలిసినటువంటి ఆ మారేడాకు వల్ల 1, 2 చర్మరోగ నివృత్తి. బిల్వాల్లో అనేక బిలాలు ఉంటాయి. సహజంగా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 దళాలే కాకుండా 5 దళాలు, 7 దళాలు, 9 దళాలు, 11 దళాలు కూడా మా ఇంటిలో వస్తూ ఉంటాయి. శ్రీశైలం అడవి ప్రాంతంలో ఉంటాయి. నేను మొదటిసారి కాశీ వెళ్ళినప్పుడు మా ఇంట్లో 3 మొక్కలు మొలిచాయి. అప్పుడప్పుడు 5 దళాలు, 6 దళాలు, 7 దళాలు, 9 దళాలు కూడా వచ్చిన సందర్భాలు ఎప్పుడో వస్తాయి. ఆ మారేడుది ఒక రకంగా కాదమ్మా. ముఖ్యంగా పంటి సమస్యలు, డెంటల్ సమస్యలు అంటారు సరే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఏమంటారు, బ్రష్ ఇలా అనద్దు, ఇలా అనండి, అలాగే ఇలాగే అనండి, గట్టిగా రుద్దద్దు, నెమ్మదిగా బ్రష్ చేయండి, 3 నెలలకి బ్రష్ మార్చండి అని వాళ్ళు సూచిస్తారు. అసలు మన పూర్వ పెద్దలు చెప్పినటువంటి మార్గం ఆయుర్వేద మార్గంలో అసలు 3 నెలలు ఏమిటి, ఏ రోజు బ్రష్ ఆ రోజే. ఒకటి ఉత్తరేణి పుల్ల అలా అంటాం. తర్వాత మారేడు, ప్రప్రథమే మారేడు పుల్లని, ఇంత పుల్లని తీసుకుని మీరు దంతాలతో గట్టిగా నవిలారనుకోండి, అది కుంచిలాగా ఒక బ్రష్ లాగా మారుతుంది. దాంతో మనం పళ్ళు తోముకోవటం ఈజీ. పళ్ళ గ్యాప్లో ఉన్నటువంటివి కూడా వచ్చేస్తాయి. ఆ నవలగా దాని గమ్ ఉంటుంది. ఆ గమ్ ఏమో చక్క ఇప్పుడు గమ్ము లేని కారణం చేత చిగుళ్ళ వ్యాధి మొదలైనటువంటి ఆ రూట్స్ చర్మ వ్యాధి అదంతా కూడా తరిగిపోతుంది. వాడికి కావాల్సినంత గమ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే గమ్ వచ్చిందో దవడలు గట్టి పడతాయి. తర్వాత దాన్నే మధ్యలోకి తీరిచేసేసి 4 బెద్దలా గీసి, పూర్వం అలాగే చేసేవారమ్మా. మీ తాతగారు కావచ్చు, సరే మీ నాన్నగారు, అది వేపుల్ల. అది అసలు ప్రథమంగా చెప్పింది ఉత్తరేణి, ఈ బిల్వం, మారేడుపై ఇది గమ్మ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మొహం పుల్ల, వేప తర్వాత మొహం పుల్ల అని ప్రత్యేకంగా ఉంటుంది. మొహం పుల్ల అంటే పల్లెటూరులో లభ్యమవుతుందమ్మా, దాన్ని మొహం పుల్ల అంటారు. దాన్ని కూడా అలాగే సేమ్, ఏ రోజు బ్రష్ ఆ రోజే, ఏ రోజు టన్ క్లీన్ ఆ రోజే. పైగా అది ప్రకృతి సంబంధమైంది. ఇలాగే ఎప్పుడైతే మీరు మారేడు కావచ్చు, వేప కావచ్చు, ఇలా దోవడం సాధ్యం కాదు, ఇలాగే అనాలి. దానివల్ల ఏమిటంటే అమ్మా, కనీసం తేలు పాము కుట్టినా సరే విషం ఎక్కదు. తేలు జరి ఈ పుల్లలతో, దంత దావన వల్ల కాదు, ఈ పుల్లలతో మారేడు, వేప, ఈ పుల్లలతో ఆ వేప మింగుతాం, కొద్దిగా మనం తెలియకుండానే మింగేస్తాం. అది వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచుతుంది. తద్వారా చిన్న చిన్న క్రిములు అంటే తేలు జర్రి విషయం కూడా ఎక్కనీయకుండా చేస్తుంది. ఇది నా స్వానుభవం. ఎలాగంటే మా ఇదివరకు పూరీలు ఉండేది, తాటాకులు గుచ్చేవారు అనమాట, తాటాకుతో వేసేవారు, అల్లేవారు అనమాట. ఇళ్ళు సందర్భంలో తాటి జర్రి కప్పేటువంటి వ్యక్తికి కుట్టింది. నేను చూస్తూ ఉన్నా, తాత జర్రి కుట్టింది, పెద్ద జర్రి అని దాన్ని చంపేయకుండా చూస్తున్నామంటే, ఇదేం చేస్తుంది అబ్బాయి గారు నన్ను, నేను రోజు వేప పూలతో మొహం కడుగుతా, వేపరసం తాగుతా, నన్ను ఏం చేయదని.
ఆశ్చర్యం వేసిందమ్మా. ఎంత ధీమాగా చెప్పారో చూడండి. ధీమాగా పగడ్బందీగా నన్ను ఏం చేయదండి అన్నారు. అంతే, ఏం కాలేదు. ఆ తర్వాత అది నేను నోట్ చేసుకున్నా. దాని మీద ఎంతో పరిశ్రమ చేశా, పరిశోధన చేశా. తద్వారా పాము విషయంలో కూడా ఎక్కకుండా విండే విధానాన్ని కూడా నేను అవలంబిస్తూ ఉన్నా. అలాంటిది ఉంది ఈ బెల్వపత్రం గురించి. తర్వాత దూర్వాయుగ్మం, గరిక. అసలు మీరు గరికతో పచ్చడి చేసుకుని తినండి. మీరు తోటకూర ఇది చేస్తుంటారు, గోంగూర పచ్చడి తినే ఉంటారు. మీరు గరికను కూడా సరదాగా గరికి తీసుకోండి. మీరు మిక్సీ పెడతారో రోట్లో అయితే మంచిదండి, రోటి పచ్చడిలాగా. దానిలోనే మీరు ఉల్లిపాయ ఉపయోగిస్తారు కాబట్టి ఉల్లిపాయ అది చేసుకోవచ్చు. మీరు గోంగూర పచ్చడి ఏ విధంగా చేస్తారో గరికి, అంటే వినాయకుడు పూజ చేసే గరితుండే అది చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో. మీరే చెప్పండి గురువుగారు, మీరు చెప్పింది బ్రహ్మాండంగా ఉంది అంటారు. ఒక ట్రైల్ వేయండి మీ ఇంట్లో వారి మీద, ట్రై చేయాలి. అలాగే దానివల్ల చాలా చాలా ఉపయోగం ఉన్నాయి. అలాగే దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. దీనివల్ల ఈ ఉమ్మెత్త వల్ల కీళ్ల రోగాలు, ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలగా అయితే పెద్దవాళ్ళ దాకా కీళ్ల రోగాలు వస్తున్నాయి, వాత రోగాలు వస్తున్నాయి. ఈ కీళ్ల రోగాలన్నిటినీ కూడా తట్టుకునేటువంటి శక్తి దీన్ని ఉపయోగించడం వల్ల కలుగుతుంది. తర్వాత అపామార్గ పత్రం, ఉత్తరేణి. ఇది కడుపులో ఉన్నటువంటి నుసి పురుగుల నివారణకి, అలాగే దంత పటుత్వానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే తులసి పత్రం. ఈ తులసి కూడా కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పూజించాలి, కానీ వినాయకుడికి మిగతా రోజుల్లో పూజించకూడదు. ఇది గొంతు సంబంధించిన వ్యాధులకి బాగా ఉపయోగపడుతుందమ్మా. అందుకనే కాస్త మనం దగ్గు పడిసం వచ్చిన తులసాకు దానిలో వేసుకుని తాగరా అంటుంటారు పెద్దవాళ్ళు. దానికి గల కారణం అదే. తర్వాత చూతపత్రం అంటే మామిడి. ఇది కూడా చాలా చాలా నోటి పూతలని, మీకు నోటి పూత పూసింది, ఏదో పక్కన చిన్న లాంటి పుండు అవుతుంది ఒక్కోసారి, దాన్ని జామాకు కానీ జామాకుతో పాటు ఈ మామిడాకు లేత చిగుళ్ళు చప్పరిస్తే ఆ నోటి పూత అంటూ మాయమైపోతుంది. అది. నెక్స్ట్ కరవీర పత్రం అంటే ఎర్రగన్నేరండి, శిరోజాల రక్షణకి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే విష్ణుక్రాంత పత్రం అంటే పొద్దుతిరుగుడు. ఇది చర్మ సౌందర్యం, జ్ఞాపక శక్తి పెంపొందిస్తుంది. దాడిమి ఫలం అంటే దానిమ్మ, అది వాంతులు విరోచనాలు బాగా అవుతున్నాయి అనుకోండి, మీరు ఓమికైండ్ ఏదో వేసుకుంటూ ఉంటారు, ఏదో కాస్త వికారంగా ఉంటాయి, దానిమ్మకు చప్పరించి దానిమ్మ గింజలు 2 తినండి, వెంటనే కంట్రోల్ అయిపోతుంది. చిన్న టెక్నిక్స్. అది ముదిరి పడితే అప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలాగో వెళ్ళాలి. ఇది ఓమికైన్ లాంటి మందు నేను చెప్తున్నాను అనమాట. దానిమ్మ ఆకులు కానీ దానిమ్మ గింజలు నోట్లో వేసుకుని చక్కగా చప్పరిస్తే వెంటనే వాంతులు కవర్ అయిపోతాయి. అలాగే దేవదారు పత్రం, అలాగే మరువక పత్రం అంటే మరువం అంటారు. ఏది స్త్రీలు మల్లెపూలలోని వాటిలో కనకాంబరాల మధ్యలో మరువం సుగంధం వస్తుంది అన్నమాట. దానివల్ల కూడా జ్ఞాపక శక్తి, ఈ పంటి నొప్పి బాధలు ఇవి నివారణ అవుతాయి. తర్వాత సింధువార పత్రం అంటే వావిలాకు. ఇది పంటి నొప్పికి దివ్య ఔషధం అండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత పెయిన్ కిల్లర్ మనకి ఇస్తారు, అదే పెయిన్ కిల్లర్ న్యాచురల్గా దీనిలో ఉంటుంది. ఇది వాడినట్లయితే పంటి నొప్పులు చాలా మటుకు తగ్గుతాయి. మామూలు ఉన్నటివి బాగా డ్యామేజ్ అయినవి నేను చెప్పట్లా, స్మాల్గా కొద్దిగా డ్యామేజ్ అయినవి బాగా ఉపయోగపడుతుంది. అలాగే సింధువార పత్రం ఇది వావిలాకు, ఇది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జాజి పువ్వు, సన్నజాజి అంటారు సార్, ముఖ్యంగా తలనొప్పి నివారణకి సన్నజాజి ఆయిల్ కూడా లభ్యం అవుతుంది ఇప్పుడు. తలనొప్పికి బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే శమీపత్రం అంటే జమ్మి, ఈ జమ్మి ఆకుల వల్ల వెంట్రుకల్ని నల్లబరుస్తుంది, నోటి దుర్వాసన నివారణ చెందుతుంది. దీని గింజల చూర్ణం పాలతో తాగితే సంతానలేమితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ సంతానలేమి సమస్యలను పోగొట్టి వాళ్ళలో ఆ దోషాలని నివృత్తి చేస్తుంది. జమ్మి ఆకు, జమ్మి గింజలు. తర్వాత అశ్వత్థ పత్రం, దీన్నే రావి అంటారు. కంటి సంబంధించిన వ్యాధులన్నిటినీ కూడా కాకుండా 94 రకాల వ్యాధుల్ని నివారణ చేస్తుంది. అలాగే అర్జున పత్రం, తెల్ల మద్ది అంటారు. ఈ తెల్ల మద్ది గుండె ఈ మధ్యన పిల్లలకి బాగా వస్తుంది. 40-45 వాళ్ళకే, చిన్న పిల్లలకే హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయండి. మరి ఏ ప్రభావం ఏమిటో వాళ్ళు ముఖ్యంగా ఈ అర్జున పత్రం తెల్ల మద్దిని ఉపయోగించినట్లయితే గుండె చాలా దృఢంగా ఉంటుంది. కొంతమంది గుండె కొట్టుకుంటుంది, స్పీడ్గా కొట్టుకుంటుంది, వాళ్ళకి అవన్నీ కూడా నివారణ అవుతాయి. చివరిలో అర్కపత్రం అంటే జిల్లేడు, ఇది కూడా 64 వ్యాధులకి నివారణ కావిస్తుంది. ఈ పత్రాలు తప్ప మిగతా ఏ రొట్టా వేయకూడదు.
ఇలా రొట్టె అంటున్నారని అన్నిదో భావించవద్దు. మిగతావన్నీ మా దృష్టిలో రొట్టె. ఈ 21 పత్రాలతో పూజ చేస్తే మీరు 3 రోజులు చేయండి, 5 రోజులు చేయండి, 9 రాత్రులు మాత్రం చెప్పబడింది. నవరాత్ర దీక్ష 9 రాత్రులు చేసి దాన్ని నీళ్ళల్లో కలపండి. మట్టి విగ్రహాన్నే పూజించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలిని, దేశోజం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా, అపుత్రా పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణా, అధనాశతనా సంతు జీవంతు శరదాం జధం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ధన్యవాదాలు.